డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాల మహాసభలో అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసెల చంద్రం పిలుపునిచ్చారు. ఈ సభలో ఉద్యోగులు, కర్చకులు, కార్మికులు, మహిళలు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు తరలి రావాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసెల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించారు. హలో మాల, చలో హైదరాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దోసెల చంద్రం మాట్లాడుతూ మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే చూస్తూ ఊరుకోవద్దని, మన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం మాలల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. బీజేపీ కుట్ర చేసి వర్గీకరణ చేసిందని, అంతేకాదు నిత్యం బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పులో క్రిమిలేయర్ కూడా చేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జేళ్ల యాదయ్య, దోసెల వెంకటరాజ, బార ధనరాజ్, దోసెల శంకర్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, దోసెల కార్తీక్, భరిగెల అభిలాష్, తోడటి సుదర్శన్, తుమ్మల రమేష్, పాటి నితిన్, బంటు ప్రసాద్, గాదం, పాపయ్యలు పాల్గొన్నారు. హలో మాల, చలో హైదరాబాద్ జరిగే ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి అధిక సంఖ్యలో మాల ఉప కులాలు హాజరై ఒక సభను విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన మాజీ కార్మిక శాఖ మంత్రి గారు సుద్దల దేవయ్య గారు కూడా ఆయన మన జాతి కోసం ఆయన ఒక పదవిని కూడా కోల్పోవడం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పీరియడ్లో మన హక్కుల కోసం వస్తున్నటువంటి మర్దనపేట ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యేలు కూడా అందరూ వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మాల ఉపకులాలు హాజరై మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదిగా ఖబర్దార్, ఒకటే గుర్తుంచుకో, మాలల మీద విషం జిమ్ముడు కాదు. ఈ యొక్క మాలలతో నువ్వు మాలలు ఇట్లనే అన్నం తినిపోయినటువంటి మందకృష్ణ, ఇవాళ నువ్వు ఏబిసిడి వర్గీకరణ పేరుతోటి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. మాల సోదరులు అందరికీ తెలియజేయనిది ఏమనగా, డిసెంబర్ 1న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి భారీ మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో మాల ఉపకుల కులాలు అందరూ కూడా ఇట్టి మాలల సింహగర్జనకు తరలివచ్చి